మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ వేశారు. వేలాది మంది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను బ్రహ్మారెడ్డి కోరారు. ఆలోచించే చెప్పాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు మీరు నన్ను చూశారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే వరికి పుడిసారా అనుమతులు రావాలో అవి తెప్పించడంలో సఫలీకృతం అయ్యాము. అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడో గుంటూరులోనూ విజయవాడలో ఉండే కేంద్రీయ విద్యాలయాలు మాచర్లలో కూడా పెట్టించగలిగాం. మాచర్ల నుంచి దాచేపల్లి దాకా హైవే వేయించగలిగాం. మాచర్ల నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్లో హైవే వేయించగలిగాం. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు మనం చేసుకోగలిగాం. మన మాచర్ల ప్రజలు అందరం కలిసి చేసుకోగలిగాం. ఇదే నమ్మకాన్ని వచ్చే 5 సంవత్సరాలు కూడా మా మీద ఉంచండి. మీరు మే 13వ తారీఖున బ్రహ్మారెడ్డి గారిని ఎలాగైతే ఆశీర్వదిస్తారో అదే విధంగా నన్ను కూడా పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ రోజు ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని మరొక్కసారి కోరుతా ఉన్నా, చివరిసారిగా కోరుతా ఉన్నా, ఇంకొక 20 రోజులు ఇదే ఉత్సాహాన్ని, ఇదే కసిని, ఇదే విధంగా పనిచేయడం అనేది ఇంకొక 20 రోజులు చూపించండి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అది నియోజకవర్గంలో జరుగుతుంది అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.